ప్రీతి గురించి వచ్చేసరికి ప్రీతి ఆ నేను ఉన్న సిచ్యువేషన్ లో నేను ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలాగే చేయటం, ఇది ఆగకపోవటం ఇంకా జరగట్లేదు. దీనికి ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ కావాలి. ఒకవేళ నేనే మీడియాలోకి వచ్చి మాట్లాడాల్సి వస్తే కనుక 100% మాట్లాడతాను, వస్తాను బయటికి. నాకు దీన్ని తట్టుకోలేకపోతున్నాను. యాక్చువల్లీ దానికంటే ముందు కూడా సార్, ఆ నాకు ప్రీతి పర్సనల్ గా మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే తను మాట్లాడలేక ఒక రోజంతా నాతో మాట్లాడలేదు. మాట్లాడకుండా మెసేజ్ చేసింది. ఒకవేళ తను నా గురించి కానీ నా ఫోటో కానీ ఏదైనా సోషల్ మీడియాలో వేస్తే నేను తన పేరు రాసి చచ్చిపోతా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది సార్. దాని తర్వాత నేను మళ్ళీ శేఖర్ భాష గారిని అప్రోచ్ అయ్యాను. సార్ ఇట్లా జరుగుతుందండి, నేనైతే తీసుకోలేకపోతున్నాను, ఇదంతా ఒక సొల్యూషన్ అయితే కావాలండి నాకంటే. శేఖర్ భాష గారు అప్పుడు మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరు కాల్ విన్నదైతే కరెక్టే అండి, అది నిజమే. బేసిక్ ఏంటంటే మేము ఏదైతే చేద్దాం అనుకుంటామో అది ఒక సెకండ్ ముందే ఆమెకు తెలిసిపోతుందండి. అది ఒక సెకండ్ అవ్వనివ్వండి, ఒక గంట అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. నేను శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూకి వస్తా అన్నది 1:00కి 3:00కి శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూ ఇస్తా అన్నాను. ఆమె 11:30కి నా ఫ్రెండ్స్ కి కాల్ చేసి చెప్పడం స్టార్ట్ చేసిందంట, శేఖర్ భాషతో లైవ్ లోకి వస్తున్నాడు అని చెప్పి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి తన దగ్గర నుంచి మాకు. ఇప్పుడు గతంలో లావణ్య దగ్గరే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారండి ఆవిడ, ప్రీతి. సార్ సో 2.5 సంవత్సరాల క్రితం ఇలాగే తను సేమ్ బిహేవియర్ అండి, ఎప్పుడు తన సేమ్ బిహేవియర్ ఉంటుంది. ఇలాగే తను ఉదయ్, నేను ఏదైనా కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ గో, ఇలాగే ఇంట్లో కూర్చొని రోజంతా తాగుతా తిరుగుతా ఎంజాయ్ చేస్తా, ఇది వద్దు నాకు, నేను మారదాం అనుకుంటున్నాను అనే టైంకి ప్రీతిని తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగిందండి తనకి. సో ఇద్దరు కలిసి ట్రావెల్ బ్లాగ్స్ అంటే ప్రదేశాలని, వాటి 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 విషయాలని చెప్దామని ప్రీతికి ఎప్పటి నుంచో తనకి ఇంట్రెస్ట్ ఉండే. సో అదే పని తీసుకొచ్చి తనకి చెప్పడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, అది మన ఇద్దరం చేస్తే చాలా బాగుంటుంది అక్క, సో చేద్దామంటే కనుక నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను వస్తాను, నేను చేస్తాను అని చెప్పి ప్రీతి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన టైంలోనే సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, నేను ప్రీతి ఇద్దరం. ఆ రోజు రాత్రి నేను కింద రూమ్ లో ఉండే అనమాట. పైకి వచ్చేసరికి ఇలా జరిగింది. నేను కూడా అక్కడే ఉండే యాక్చువల్లీ. నేను ఇంకా వేరే పర్సన్, సో మెనీ పీపుల్. సో తన నోట్లు బలవంతంగా పెట్టడం జరిగింది. పెట్టి తను ఉదయ్ చేదు ఉంది అని నా దగ్గరకు వచ్చే లోపల తను నోట్లో థమ్స్అప్ వేయడం జరిగింది. సో ఇట్లాంటివి చేసిందండి. అంటే నోట్లో డ్రగ్స్ పెట్టిందండి? అవునండి. అంటే ఈవిడ అడిగితేనా, అడగకుండానా? అడగకుండానే అండి. అడిగి ఎవరు తీసుకుంటారండి? కొత్త పర్సన్స్ ఇప్పుడు చేసే వాళ్ళు ఏమో రెగ్యులర్ గా తీసుకుంటారేమో కానీ కొత్త పర్సన్ అడిగిస్తే తీసుకోరు కదండి అట్లా. ఓకే, బలవంతంగా నోట్లో డ్రగ్స్ పెట్టింది. సో నేను ఇప్పుడు ఎలా అయితే కూర్చున్నానో తను వాళ్ళ ఇంట్లో పైన రూమ్ లో అలాగే సోఫాలో కూర్చొని చూస్తుంది. అందరూ డాన్స్ చేస్తున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అంత జరుగుతుంది. అదే టైంలో ప్రీతి ఒక్కతే కూర్చొని ఉందని చెప్పి తీసుకొచ్చి ఇలా చేయి పెట్టి ఇలా నోట్లో పూసి ఆ థమ్స్అప్ తాగించడం జరిగిందండి. ఆ తర్వాత అండి, తర్వాత అలా అడిక్ట్ అయిపోయింది ఆమె. తర్వాత నెక్స్ట్ డే తను ఒక 2 days వరకు తను అలాగే బిగుసుకుపోయి ఉండే అనమాట. ఇంకా తనకి అర్థం కావట్లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచించడానికి కూడా బ్రెయిన్ పనిచేయట్లేదు తనకి. అలాగే ఉండిపోయింది. దాని తర్వాత ఆ మత్తు దిగిన తర్వాత తను నాకు చెప్పడం జరిగింది, అది నేను ఇలా అయ్యింది, నాకు ఇదంతా జరిగింది. నేను కూడా పక్కకే ఉన్నానండి. అండ్ దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అక్కడే ఉండటం. అండ్ తను ఏం వెళ్తావు ఇంటికి, మనం మళ్ళీ ఇవి చేద్దాము, వెళ్దాము, ఎక్కడ ఇది కర్ణాటకలో ఏదో ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియోలన్నీ తీసి కలెక్ట్ చేసి మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పి ప్రీతి ఉండటం జరిగింది. సరే జరిగితే జరిగింది కదా, ఇట్స్ ఓకే, మనమైతే మన పని మనం చేసుకోవచ్చు అని తను ఆ ఉద్దేశంలో అక్కడ ఉండటం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక నెల పాటు ఇదే కంటిన్యూస్ గా జరిగింది. అంటే అలా ఏమేమి డ్రగ్స్ ఉండేయండి లావణ్య గారి దగ్గర? అంటే ఎన్ని రకాల డ్రగ్స్, ఒకటేనా లేకపోతే? అర్థం కావట్లేదు సార్. అంటే లావణ్య గారి దగ్గర ప్రీతి నోట్లో పెట్టిన ఆ డ్రగ్గేనా, అది కాకుండా ఇంకా చాలా రకాలు ఉండేవా? ఇంకా చాలా రకాలు ఉండేవి సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పేరు చెప్పచ్చా? ఏమైనా ఐడియా ఉందండి ఆ పేర్లు ఏమన్నా?
సార్ అది ఇట్లా పౌడర్, రాక్ అండ్ పౌడర్ టైప్ లోనే ఉంటాయి సార్ అవన్నీ. సో ఓకే. నేను విన్నదైతే కొకైన్, మెత్, ఇంకేంటి ఎక్స్టసీ పిల్స్, ఇంకో 4 చెప్పింది. ప్రీతి కెన్ ఎలాబరేట్. ప్రీతి, ఇఫ్ యూ కెన్ జాయిన్ ప్లీజ్ అమ్మా. నీకు ఒక మాట నువ్వు మీడియా ముఖంగా అందరికీ చెప్పు, నా ఫోటో దయచేసి చూపించదని చెప్పడం వల్ల కూడా ఒక ఇది వస్తుంది. ఇప్పుడు కోర్స్ తెలియక నేను కొంతమంది పొరపాటున పెట్టేశారు, అది వాళ్ళు కూడా తెలుసుకొని 4 ఖర్చుకొని ఇప్పుడు అందరూ కూడా తీసేస్తున్నారమ్మా. నువ్వు వచ్చి నువ్వు నీ బాధ చెప్తే ఇంకా జనాలు గట్టిగా వింటారు, నీకు ఒక వాయిస్ ఇస్తుంది చెప్పగా. నేను అదే సార్, అంటే ఒక ప్రీతి అమ్మాయి గారికి పొరపాటున ప్రామిస్ చేస్తున్నాం అండి. యాక్చువల్లీ ఒకవేళ బిగ్ టీవీలో ఆవిడకి ఇందాక ఉదయ్ గారికి చెప్తూ ఉన్నాను, ప్రీతి గారికి కూడా చెప్తూ ఉన్నాను, ఒక యంగ్ లేడీ ఒకవేళ డ్రగ్ కన్జ్యూమర్ అయి ఉంటే కన్జ్యూమర్ ఈజ్ ఈక్వల్ టు విక్టిమ్, నాట్ ఏ పెడ్లర్. విక్టిమ్ కిందే చూస్తారు పోలీసులు కూడా, వెళ్ళి Sir, వాళ్ళకి victim. కౌన్సిలింగ్ yes. ఇస్తారు తప్ప విక్టిమ్. అలాంటి విక్టిమ్ ఫోటో యాజ్ ఏ మీడియా పర్సన్గా ఏ మీడియా ఛానల్లో కానీ, ఏ పత్రికలో కానీ, ఏ వెబ్సైట్లో కానీ విక్టిమ్ ఫోటో చూపించకూడదు. అడిగి చూడు ఉదయ్ ఒక్కసారి తను ఏమైనా రాగలదేమో. రూల్స్ ప్రకారం చూపించకూడదు. ఒకవేళ మేము పొరపాటున మీ ఫోటో చూపించుంటే దాన్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా వాళ్ళు అయితే వేయలేదన్నారు. సో ఇప్పుడు కూడా స్క్రీన్ మీద ఎక్కడ ప్రీతి ఫోటోలు కానీ ఆమె ముఖంగా చూపించట్లా, మాస్క్తో పెట్టుకున్న ఆ వీడియో మాత్రమే రన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఆవిడేనన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి. సో అందుకని ఉదయ్తో మేము మాట్లాడిస్తున్నాం. ఉదయ్ డ్రగ్ కన్జ్యూమర్ కాదు, డ్రగ్ పెడ్లర్ కూడా కాదు సార్ కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను మీడియా వాళ్ళందరికీ కూడా. ఒక అమ్మాయి బాధితురాలు ముందుకు వచ్చి తను ధైర్యంగా చెప్తోంది, ఆ ధైర్యం మనం ఇవ్వాలి అంటే మీరు దయచేసి ఇలా గొంతు నొక్కే ప్రయత్నం చేయకూడదు, ఇలా అమ్మాయిని భయపెట్టేసి. సార్ నేను ఒక ఛానల్లో ప్రీతితో మాట్లాడించడానికి తీసుకెళ్తే, నీకు పెళ్ళైందంట కదా, నీకు విడాకులైందంట కదా, నీకు వాడితో సంబంధం ఉంటుంది కదా, వీటితో, సో ఆమె పర్సనల్ లైఫ్ ఏవో మాట్లాడతారు సార్. ఆవిడ రాక పెళ్లి చేసుకునే వ్యక్తి పక్కనే ఉన్నాడు కదా, అదే అంటున్నాను. అవన్నీ తీయాల్సిన పక్కనే ఉండగా ఏదైనా కూడా సార్ ఆ పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది అనే విషయాలు అడగండి, ఆవిడని అడగండి అని చెప్పి ఈ మీడియా వాళ్ళకి ఇవి ఎగదోయడం, వాళ్ళు అదేదో లావణ్య గారు అడిగారు అని చెప్పి మీరు అడగడం. బేసికలీ ఒక అమ్మాయి 21 ఏళ్ల చిన్న పిల్ల, ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి నిలబడి మీడియా ముందు మాట్లాడుతుందంటే మనం అట్లాంటి వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళ ప్రైవసీని మనం కాపాడాలి, అది అందరూ నేర్చుకోవాలి. అలా కాకుండా ఇలా మనం ఆ అమ్మాయి పర్సనల్లోకి గుచ్చి ఏదో ఒక రకంగా గుచ్చి నువ్వు వెళ్ళిపో నువ్వు మాట్లాడకూడదు అని చేసే ఆ లావణ్య రాజకీయాన్ని మీరు తెలుసుకోకపోతే ఇంత కష్టపడి బయటకు వచ్చి ఇంకొకళ్ళు రారు చెప్తున్నా. తర్వాత కూడా ఫోటోలు వేసేసరికి తనకి చాలా బ్రేక్ డౌన్ అయింది సార్. రాత్ర తను ఒక 2 గంటల పాటు ఏడ్చింది రాత్ర. అది చూసి మాకు అందరికి మేము ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ సపోర్ట్ చేసేవాళ్ళు లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ భాష గారు మా అడ్వకేట్ ఇద్దరే గట్టిగా నుంచొని మాట్లాడుతున్నారు సార్. అమ్మాయిది బోల్డ్ అంత ఫీచర్ ఉందండి. 21 ఏళ్ళు, మీరు చెప్తున్న లెక్క ప్రకారం 19 ఏళ్ళకి, అంటే 2 ఏళ్ల క్రితం లేదు సార్, తనకి ఇప్పుడు 23 ఏళ్ళు. 21 ఏళ్ల వయసులోనే డ్రగ్ అడిక్ట్ అయింది, అది కూడా బలవంతంగా ఫోర్స్ఫుల్లీ డ్రగ్ అడిక్ట్ అయింది. ఇలా డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, ఎంతమంది ప్రీతిలో ఉన్నారో తెలియదు. సో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఒక ప్రీతి బయటకు వచ్చి చెప్పడం వల్లే కదా ఇదంతా తెలిసేది. ఇప్పుడు ఆ అమ్మాయి నోరు మూయిచ్చేస్తే మీడియా ఎట్లా సార్ మిగతా వాళ్ళకి న్యాయం జరిగేది? ఖచ్చితంగా ఆవిడికి బోల్డ్ అంత లైఫ్ ఉంది. ఇప్పుడు మీరు పక్కన ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిగా మీరు ఆవిడికి సపోర్ట్గా ఉన్నారు, పక్కన ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే. కానీ మీరు లాంటి వాళ్ళు పక్కన లేరండి, ఆవిడ రేపు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ప్రీతి, నువ్వు హీరో నాన్న, నువ్వు హీరో, నువ్వు బయటకు వచ్చావు, నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు. రా బయటికి వచ్చి చెప్పు, నువ్వు తప్పులు అందరికి పొరపాటు చేస్తావు, దిద్దుకున్నావు నువ్వు, అది నువ్వు ఒక రోల్ మోడల్, నువ్వు ఒక ఐకాన్ ఇవాళ, నువ్వు వచ్చి చెప్పు, అందరికీ చెప్పు, అందరూ నిన్ను చూసి ధైర్యం తెచ్చుకోవాలి, పిరికి పనులలా దాక్కోవడం కాదు. రా, నా మాట విను. తెలంగాణ గవర్నమెంట్ వెరీ మచ్ సీరియస్గా ఉందండి. హైదరాబాద్ సిపి, సైబరాబాద్ సిపి, రాచకొండ సిపి, 3 సిపిలు వెరీ మచ్ సీరియస్ అబౌట్ డ్రగ్స్. సీఎం రేవంత్ రెడ్డి పదే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు డ్రగ్స్ భూతాన్ని అరికట్టాలి అని. అందుకని మీరు గమనిస్తే గత 3 నెలల్లో ఎంతోమంది డ్రగ్ పెడలర్స్ని తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. డ్రగ్ అనేది హైదరాబాద్లోకి రాకుండా మనుషుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇవి ఆగాలి సార్ పక్కా. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను చూసాను సార్, తను ప్రీతి సఫర్ అయిందంతా నేను పక్క నుండి తనతో పాటికి బాధపడకుండా చూసాను సార్. నేను ఒక్కసారి డ్రగ్ అడిక్ట్ అయితే మరుసటి రోజు ఆ మత్తు దిగిపోయిన తర్వాత మళ్ళీ డ్రగ్ ఇంజెక్ట్ చేయకపోతే ఆ బాడీ యాక్సెప్ట్ చేయదండి. గిలగిల అల్లాడిపోతుంటారు. బహుశా మీరు ప్రత్యక్షంగా చూసుంటారు.
ఆ అమ్మాయి చెప్పింది సార్, స్లీప్ పారాలసిస్ ఏదో ఇంకా రకరకాల వాటి బారిన పడి పాప రాత్రి పూట పడుకున్నప్పుడు తనకి ఒకేసారిగా భయం వేస్తుంది సార్. ఆ భయం వేసినప్పుడు తన నిద్రలో నుంచి బయటికి రాలేదు. ఓకే. అలాగే 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 ఉండిపోతుంది. తన ట్రిమర్స్ ఇంకా స్లీప్ పారాలసిస్ అవుతుంటాయి తనకి. అప్పుడు అప్పుడు అవేవి సార్. దాని తర్వాత తను చాలా హెల్దీగా రికవర్ అయ్యి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ డ్రగ్స్ అవాయిడ్ చేసేసిందండి? కంప్లీట్లీ అవాయిడ్ చేసింది సార్. యాక్చువల్లీ ఇది జరిగి ఒక 1 year అవుతుంది. తను రీహాబ్కి వెళ్ళి బయటకు వచ్చింది. ఒక 8 నెలలు అవుతుంది సార్. 8 నెలలు 10 నెలలు అవుతుంది. ఈ అబ్బాయిని బ్లాక్మెయిల్ ఎలా చేస్తుంది కనుక్కోండి. రీహాబిలేషన్ లో ఉన్న మనుషులకు కూడా తన యాక్చువల్లీ తను షీఈ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ సార్. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తనతో పాటుగా ధైర్యంగా ఉండాలి, తన ఇంకా ఇంకా మంచిగా ఉండాలి, మారాలి. అలా ఆ ఉద్దేశంతోనే తను రీహాబ్ లో ఉన్నప్పుడు కూడా తను అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఆ పర్సన్ రీహాబ్ లో మనుషులతో మాట్లాడాలన్నా కానీ మనం మాట్లాడచ్చు సార్. ఇప్పుడు మీ యాక్చువల్లీ ప్రీతికి లావణ్యతో అసలు సంబంధం లేదు, మీకు పరిచయం ఉంది లావణ్య, అంతేనండి? అవును సార్. మొదట మీకు లావణ్యతో పరిచయం? అవును సార్. ఎలా అండి సార్ మీకు ఎలా పరిచయం లావణ్య? సో వాళ్ళ బ్రదర్ ఒక అబ్బాయి ఉంటాడు సార్. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ నా ఫ్రెండ్. సో ఇలాగే తను కూడా మా అక్క కలవాలి నువ్వు ఒకసారి, అంటే నేను ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అనుకునే టైంలో, అంటే నేను ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేద్దాం క్రియేటివ్గా, నాకు ప్రొఫెషన్ ఉంది సార్, నాకు ఒక వృత్తి ఉంది, నాకు వ్యాపారం ఉంది. సో అలా చేద్దాం, ఆ ప్యాషన్ తోటి చేద్దాం అనే టైంలో ఆ పర్సన్ నన్ను తీసుకొచ్చి తనకి పరిచయం చేయడం జరిగింది. తర్వాత రోజు గడిచే కొద్దిగా ఇంకా తను చాలా దగ్గర అవ్వడం జరిగింది నాకు. అదే విషయంలో నేను తనతో పాటు గోవా వెళ్ళటం జరిగింది. గోవాలో మేము సాంగ్ షూట్ కూడా చేసాము. సాంగ్ షూట్ చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా మంచిగా వచ్చింది సార్. అది మళ్ళీ మేము దాన్ని డెవలప్ చేద్దాం అనుకునే టైంకి తిను పిచ్చిగా చేయటము, లేకపోతే గొడవలు పడటము, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఏదో ఒక మాటలు అంటాము, ఇవన్నీ చూసి నేను అది జరిగిపోయింది. దాని తర్వాత జరిగిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రీతిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సరే ఓకే, నాకు వేరే పనులు ఉన్నాయి, నేను అవన్నీ చేసుకోవాలి, ఇలా కూర్చొని ఇవంతా గడుపుతుండే టైం కాదు కదా అని చెప్పి జరగడం జరిగింది. దాని తర్వాత ప్రీతిని ఇంట్రడ్యూస్ చేశాను, ప్రీతిని చేయడం జరిగింది. ఆ ప్రీతితో కూడా ఇలా చేయడం చూసి నేను ఇంకా ఆపేశాను. ఓకే. ప్రీతిని కూడా వచ్చింది. ఇప్పుడు సరే, మీరు తీసుకెళ్ళి ఆవిడేదో ట్రావెల్ వాగ్లో లావణ్య ఈమె ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తారన్న ఉద్దేశంతో ప్రీతిని తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆవిడేమో ఈమెని డ్రగ్స్కి అడిక్ట్ చేసింది. సో ఇది తప్పు చేస్తున్నామని తెలిసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఈవిడికి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు, దాన్ని రికవర్ చేశారు. అంటే వాళ్ళ మదర్ చాలా స్ట్రాంగ్ ఉండి తనని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి, తర్వాత తన కోసం అని చెప్పి తను నుంచున్నారు. వాళ్ళ మదర్ ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా నుంచున్నారు. ఓకే. అంటే నార్మల్గా వేరే వాళ్ళు అయి ఉంటే కనుక వేరే విధాలుగా, అంటే నా ఫ్యామిలీ అనుకోండి, ఒకవేళ నేనే కనుక ఇదంతా చేస్తుంటే కనుక పక్కా మా ఫ్యామిలీలో నన్ను ఇద్దరు బయటికనే పంపించేవాళ్ళు, లేకపోతే నన్ను చంపేసేవాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్లో నుంచి తనని బయటికి రావటం, అదంతా జరగటం, తను మళ్ళీ చేంజ్ ఓవర్ అవ్వటం, ఇవన్నీ జరిగింది సార్. సో ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఇవాళ మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత. సో కాల్ రికార్డింగ్ మీరు విన్నారు కదా సార్. కాల్ రికార్డింగ్ ముందు రోజు శేఖర్ భాష గారు నాకు మెసేజ్ చేయడం జరిగింది. బయటికి రావాలమ్మా, నాకు తెలుసు మీ దగ్గర ఏం జరిగిందో, నేను అన్ని విషయాలు మీరు చెప్పకపోయినా కానీ నేను తెలుసుకున్నాను. మీకు జరిగినట్టుగా ఇంకా చాలా మందికి జరిగింది. ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి మాట్లాడితే ఆ మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు బయటికి. సో ఎవరో ఒకళ్ళు స్ట్రాంగ్ వచ్చి మాట్లాడాలంటే నేను ఆ రోజు నాకు నిజంగా భయం వేసింది సార్. వద్దు, ఈమెని ఆల్రెడీ మనం చూసాము, ఆల్రెడీ మనం ఫేస్ చేసాము, ఈమెతో పెట్టుకుంటే ఏమవుతుందో మనకు తెలుసు, ఆమె జీవితాలను ఎంత రూయిన్ చేస్తుందో మనకు తెలుసు. వద్దు మనకి ఇదంతా. అట్లీస్ట్
ఆమెకు చెప్పేసి మనం దీంట్లో క్లోజ్ అయిపోయి దీంట్లో వదిలేస్తే అయిపోతుంది మనకి అని చెప్పి ప్రీతి తనకు కాల్ చేయడం జరిగింది. తను టచ్ లో ఉంటుంది సార్. Okay. రాత్రి 12ంటికి 1ంటికి 2ంటికి కూడా ఫోన్లు చేస్తుంటది. ఓకే. సో అలా అదే విషయంలో ప్రీతి కాల్ చేయడం జరిగింది. తర్వాత ప్రీతి కాల్ బ్యాక్ చేసింది. కాల్ బ్యాక్ చేసి ఇట్లా శేఖర్ భాష మెసేజ్ చేశారంట, అది ఇది అని చెప్పారు. మీరు విన్నారు సార్. సో నాకు కూడా తెలియదు అది. దాని తర్వాత ప్రీతి వచ్చి మళ్ళీ నాకు చెప్పడం జరిగింది. అలా ఎందుకు చెప్పావు ప్రీతి, ఆ మా అమ్మ గురించి తెలిసిన తర్వాత కూడా మనకి ఇదే చేయడం వద్దు కదా అంటే, ఇంక చెప్పేశాను, నాకు తెలియదు కదా అసలు ఏమవుతుందో, మనం ఇప్పటిదాకా ఫేస్ చేసిన ఇష్యూస్ చాలా ఉన్నాయి, మళ్ళీ రేపొద్దున తను నా మీద ఏదైనా చేస్తే నేను తట్టుకోలేను ఈసారి, అందుకే చెప్పేశాను అని చెప్పి తను చెప్పడం జరిగింది నాకు. దాని తర్వాత నేను మళ్ళీ శేఖర్ భాష గారిని రీచ్ అయ్యాను. దాని తర్వాత ఏమైందంటే సార్, ఈ విషయం తనకు తెలిసింది. నేను శేఖర్ భాషతో మాట్లాడానని చెప్పి, శేఖర్ భాష గారితో మాట్లాడానని చెప్పి తెలిసిన తర్వాత నన్ను ప్రీతి పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసింది సార్. ఓకే. ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో కొంచెం అసభ్యకరమైన వర్డ్స్ రాయటము, తన ఫోటోలు పెట్టడము, తన ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకొని ఫోటోలు పెట్టడము. ఇప్పుడు మీ న్యూస్ ఛానల్స్ అందరికీ పంపించింది కూడా తానే సార్, 100%. ఎందుకంటే ఇప్పుడు మనిషి ముఖం కవర్డ్ ఉంది, అంతా కవర్డ్. Without showing my face. యా ఆఫ్ కోర్స్. Can I talk? నేను ఎందుకు భయపడి ప్రీతి మాట్లాడుతుంది Yeah, yeah. చెప్పండి ప్రీతి గారు. పర్లేదు నాన్న, మాస్క్ పెట్టుకుని రా నువ్వు. మాస్క్ పెట్టుకుని రండి, పర్లేదు. మీ ముఖం ఏం కనిపించకుండా చున్నీ అయినా ముఖానికి అడ్డు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్ గా నేను తనతో మాట్లాడాల్సిన రీజన్ ఎందుకు అంటే, ఓకే. తన దగ్గర ఉదయ్ ఫోన్ ఉందన్న విషయం నాకు తెలుసు. నేను ఉదయ్కి కూడా గత 1 year నుంచి చెప్తుంది ఇదే, ఉదయ్ నువ్వు వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకో ఉదయ్ ప్లీజ్, అందులో నీ ఫొటోస్ కాకుండా నా ఫొటోస్ కూడా ఉన్నాయి ఉదయ్, ప్లీజ్ టేక్ అ స్టాండ్ ఫర్ మీ అని చెప్పి నేను ఉదయ్కి చాలా చెప్పడం జరిగింది. ఉదయ్ కూడా పాపం చాలా ట్రై చేశాడు. తన ఇంటికి వెళ్ళి నువ్వు రా ఇస్తాను అని చెప్పి ఉదయ్ ఇంటికి పిలిచేది ప్రతిసారి, కానీ ఈ రోజు ఫోన్ ఇవ్వలేదు తనకి. మొన్న కూడా నాతో ఏం చెప్పిందంటే ఫోన్ ఇచ్చేస్తా అని చెప్పింది. దాని వల్లనే ప్రీతి మాట్లాడడం జరిగింది. ఆ ఫోన్ కోసం అని చెప్పి మాట్లాడడం జరిగిందండి. ఈ ఫోన్ కూడా ఒక సంవత్సరం క్రితం నేను అంటే నార్సింగ్ ఒకవేళ ఓకేనండి, ఓకే మీరు మాట్లాడారు, ఆవిడతో మీకు పరిచయం ఉంది కాబట్టి ఏదో చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు. ఆవిడ ఆ కాల్ రికార్డ్ చేస్తుంది, ఆ రికార్డ్ చేసిన వాయిస్ని అందరికీ పంపుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? వాళ్ళకి తెలుసు ఆ విషయం. లేదు సార్, నేను అంటే నాకు తెలుసు తను ఇలా కాల్ రికార్డింగ్స్ చేసుకుంటుంది, ఇలా చేస్తుందని చెప్పి. అంటే నేను ఇలా బయటికి వేస్తుంది అని అయితే ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఐ వాజ్ సో స్కేర్డ్. అంటే సార్ ఒకవేళ నాకు కూడా అలాంటి బుద్ధి ఉండుంటే, తిని ఇలా చేస్తుంది ఏదన్నా రోజు అని నాకు తెలిసి ఉండుంటే, ఖచ్చితంగా నేను కూడా అన్ని కాల్ రికార్డింగ్స్, అన్ని వీడియో రికార్డింగ్స్ చేసుకునేదాన్ని సార్. మాకు అలాంటి ఇంటెన్షన్ ఏ రోజు లేదు సార్. ఒక మనిషిని ఇలా బయట వేయాలి, ఇలా చెయ్యాలి అని చెప్పి నాకైతే ఆ ఇంటెన్షన్ అసలు ఇలా చేస్తారని చెప్పి కూడా నాకు తెలియదు సార్. జనాలు ఇంత దారుణంగా ఉంటారని కూడా నాకు తెలియదు, ఇలా ఇన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తారని కూడా నాకు తెలియదు సార్. నేను ఏ రోజు కూడా నేను ఒకరి ప్రైవసీ గురించి కానీ ఒకరి దీని గురించి కానీ నేను ఏ రోజు ఎవరిది తీసుకోలేదు. తను ఇప్పటికీ కూడా సార్ నా ఫ్రెండ్స్ నంబర్స్ తనకి ఎలా వస్తున్నాయో నాకు తెలియదు. నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి మేము ఎస్ఓటి నుంచి కాల్ చేస్తున్నాం, మీ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయని వాళ్ళని కూడా బెదిరిస్తుంది సార్. అండ్ నా ఫొటోస్ వీడియోస్ ఏవైతే తన దగ్గర ఉన్నాయో దట్ ఈస్ జస్ట్ మీ. అంటే ఇప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ సోషలైజ్ అవ్వడం తప్ప సార్, దాంట్లో నేనేం తప్పు చేయట్లేదు కదా సార్. ఆ వీడియోస్ అన్ని మీరు వేస్తుంటే దిస్ ఇస్ డిఫేమింగ్ మీ సార్. దిస్ ఇస్ వాట్ షీ వాంటెడ్ అండ్ దిస్ ఇస్ వాట్ షీ ఇస్ డూయింగ్. సార్ అయిపోయింది, చేసేసింది. ఇంకేముంది సార్, నా ఫేస్ లీక్ అయింది, నా ఫొటోస్ లీక్ అయ్యాయి, అన్ని లీక్ అయిపోయాయి. ఇంకేముంది సార్ ఇంతకంటే నా డిఫేమ్ చేయడానికి? ఖచ్చితంగా తప్పండి. ఇది కాదు, చాలా పెద్దది సార్. ఇవన్నీ మా ఫ్యామిలీ తీసుకోలేదు. ఇది తనకి day 1 నుంచి తెలుసు. తనకి నా పర్సనల్ విషయాలు అన్ని తెలుసు. తనకు తెలుసు ప్రీతిని మెంటల్ టార్చర్ ఎలా చేయాలి, ప్రీతిని సూసైడ్ ఎలా చేసుకునేటట్టు చేయాలి అనే విషయం తనకి తెలుసు. అందుకే తను ఇవన్నీ చేస్తుంది సార్. తన దగ్గర ఫోన్ ఉన్నంత వరకు మిస్యూజ్ చేస్తూనే ఉంటుంది ఆ ఫోన్ ని. తన ఫోన్ కూడా మిస్యూజ్ చేస్తుంది సార్. తన దగ్గర అసలు తన ఫోన్ తీసుకొని చూడండి సార్, ఎంతమంది పర్సనల్ డేటా ఉన్నాయి, ఎంతమంది ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి మీరు. ఒక అబ్బాయి ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఆ అబ్బాయి పేరేంటి? అర్పిత్. దేనికి ఆత్మహత్య చేసుకున్నారండి? అర్థం కాలేదు. దేనికి ఆత్మహత్య చేసుకున్నారండి? సో బేసిక్ గా ఆ అబ్బాయి కూడా చాలా లాంగ్ బ్యాక్ అండి జరిగింది, మాకంటే ముందు జరిగింది.
ఆ అబ్బాయి కూడా ఇలాగే డ్రగ్స్ బారిన పడటం జరిగింది తినతో పాటికే. అండ్ తను ఈ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళు అనుకుంటా. సో అట్లాంటి లావణ్యతో. సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరికి ఏదో గొడవలు అయ్యి తనని కూడా మెంటల్ గా మెంటల్ గా బ్రేక్ డౌన్ చేసి బ్రేక్ డౌన్ చేసి ఆ, అతను తన ఇంటి గోడ పైన ఐ విల్ కిల్ యూ గిల్లు లావణ్య అని చెప్పి అని చెప్పి రాసి చనిపోయాడు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్ ఆయన. ఇప్పుడు ప్రీతి గారు మీరు లావణ్య వల్ల ఎలా సఫర్ అయ్యారండి? ఓపెన్గా చెప్పండి. అంటే ఇవాళ మీరు మీ జీవితాన్ని కూడా పణంగా పెట్టి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఆవిడ వల్ల, దాని నుంచి బయటపడ్డాను అంటూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు అంటే మీరు చాలా ధైర్యవంతులు. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎంతోమంది జీవితాలతో ముడిపడి ఉంది ఈ వ్యవహారం. అయినా కూడా 23 ఏళ్ల అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే మీడియా అందరి తరపున మీకు మేము నిజంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అసలు ఎలా సఫర్ అయ్యారు, ఎలా డ్రగ్కి అడిక్ట్ అయ్యారు? సార్ తనే నాకు నోట్లో కుక్కి మరి చేపించిన రోజులు కూడా ఉన్నాయి సార్. నేను నిద్రపోతుంటే నన్ను లేపి మరి గుంజుకొచ్చి చేపించిన రోజులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. అండ్ లైవ్ సాక్షి నేనే చెప్తున్నాను. అండ్ ఉదయ్ కూడా ఉన్నాడు ఆ రోజు. ఉదయ్ ముందే చేసింది ఇదంతా కూడా. అక్కడ మిగతా వాళ్ళు చాలా 3-4 పీపుల్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చింది సార్. నా పేరు తీసి నన్ను బయటికి తీసుకొచ్చింది తనే సార్. నేను వేరే వాళ్ళని సార్ ఎవరి లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. వాళ్ళని కూడా ఇలా రోడ్డుకి లాగలేను కదా సార్ నేను. మీరు చూసారు కదా, మీరు రండి మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళ జీవితాలు కూడా నేను రోడ్డుకి వేయలేను కదా సార్ తనలాగా. టోటల్గా మీతో పాటు ఎంతమంది ఇలా డ్రగ్కి అడిక్ట్ అయ్యారండి? పేర్లొద్దు, ఎంతమంది అండి? అంటే లావణ్య గారి దగ్గర డ్రగ్స్ తీసుకుని వాటికి అడిక్ట్ అయ్యి ఎంతమంది ఉంటారు సార్? ఉండడం అయితే నాకు తెలిసినంత వరకు తిను నాతో చాలా గేమ్స్ ఆడింది సార్. చాలా మ్యానిపులేటివ్. షీస్ ఎ సైకోపాత్, షీస్ ఎ సాడిస్ట్ సార్. ఎప్పుడు చూసినా అంటే ఒకడు ఏడుస్తుంటే తనకు నవ్వు వస్తుంది సార్. ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. మీరు నమ్మరు. నేను ఒక్క సెకండ్ 1 minute హోల్డ్ ఆన్. నేను ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి గురించి రకరకాల వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే, దీనికి నేను ప్రూఫ్ చేయలేను కానీ నాకు చాలా అత్యంత క్లోజ్ సోర్స్లో తెలిసింది. కిరణ్ అనే ఒక వ్యక్తితోటి ఈవిడ సన్నిహితంగా కొన్నాళ్ళు గడిపిన ఈ మణికొండలో ఒక డూప్లెక్స్ విల్లాలో కలిసి ఉండేది. రాజ్ కన్నా చాలా రోజుల ముందు ఆయన ఒక సినిమాలో హీరోగా కూడా చేశారు ఆ కిరణ్ అనే ఆయన. అయితే ఆయన ఒకసారి ఈవిడ కలిసి వెళ్తున్నప్పుడు ఏదో ఆయనకేదో సడన్గా ఏదో గుచ్చుకొని రాడ్ అట్ట దిగబడిపోయిందిట తొడలో. తొడలో దిగబడిపోతే మొత్తం రక్తం కారిపోతూ ఉంటే ఆ రక్తం చూసి నవ్వుతుందిట. భలే ఉంది. ఒక్కసారి ఆయన షాక్ అయిపోయాడు. ఏంటిది ఇదే అని చెప్పి, అంటే సాడిస్టిక్ ఇదనమాట. సో భలే అయింది అంటుంటే ఆయన సరే నాకు గుచ్చుకుంది కదా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మెల్లగా ఆమెను కన్విన్స్ చేసి మెల్లగా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కట్టించుకొని ఏమై ఇలా నవ్వుతుందండి కొంచెం, అంటే అమ్మాయికి ఏం చెప్పాట, ఇట్లాగే వచ్చాం కదా నువ్వు కూడా కొంచెం హెల్త్ చెకప్ చేయించుకో అని చెప్పి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆవిడ హెల్త్ చెకప్ చేయించే నేపథ్యంలో కనుక్కున్నాడు. ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకున్నాడని చెప్పి తర్వాత ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టాడని చెప్పి అతన్ని నా నరక చుక్కలు చూపించిందట. ఇవి మీకు తెలుసా ఉదయ్ బై ఎనీ ఛాన్స్? నేను విన్నాను సార్, ఇదైతే దీని గురించి కూడా విన్నాను. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ నేను కూడా ఒకటి చూసాను సార్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ యు ప్లీజ్. సో ఇలాగే ఒక రోజు రాత్రి 2-3 మధ్యలో అప్పటికే చాలా తాగేసి ఉంటాను. సేమ్ ఇలాగే యాస్టీస్ గా రాస్తారు కానీ కూడా కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు ఆయన ఇలా కింద పడిపోయాడు. కింద పడిపోతే మేము అందరం వచ్చి లేపుతున్నాము. సీసా మన వాటర్ బాటిల్ ఉంటుంది కదా సార్, గ్లాస్ బాటిల్, దాన్ని తీసుకొని ఇక్కడ తల మీద కొట్టింది సార్. కొడితే ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి అన్న లెగు అన్న ఏమైందన్న, ఓకే అన్న అంతా అది ఇది అంటుంటే చచ్చిపోడలే వాడేమి, లెగవండి అక్కడి నుంచి ఫస్ట్ అని చెప్పి అన్నాడు సార్. ఇంకోటి ఏదో చెప్పింది, అవార్డులు తీసుకొని తలపక్కలు కొట్టారా ఏదో చెప్పారు, అది ప్రీతి ఏదో చెప్పింది. ఇంకొక ఆడియో కూడా ఉందండి, ఏదో ఒక ఆడియో రన్ అయింది. అక్కడ మన రాజ్ తరుణ్ ఉన్నాడు, పక్కన ఎవరో కార్తీక్ అనే కుర్రాడు ఉన్నాడు. ఈవిడ మరి డ్రగ్స్ తీసుకుందా మందు తాగిందో తెలియదు కానీ అక్కడ అరుపులు కేకలు ఆడియో ఒకటి 5 నిమిషాలు 6 నిమిషాల వీడియో ఆడియో ఉంది. సార్ తను ఎప్పుడు అలానే బిహేవ్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు 9 గంటలకి మొదలవుద్దండి వాళ్ళ ఇంట్లో. సార్ ఎప్పుడు అలానే బిహేవ్ చేస్తుంది సార్, గట్టిగా అరవడం. నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది సార్ తను ఎలా అరుస్తుందో. నేను యాక్చువల్ గా నా ఫేస్ బయట పడుతుందని చెప్పి నేను ఆ వీడియో ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు మీడియాకి. తను అని బయట సార్, ఇది మేము బయట
టస్కా అని ఒక ప్లేస్ కి వెళ్ళాము ఆ రోజు మేము. ఓకే ఆ రోజు వాష్రూమ్ లో ఇలా అరుస్తుంది సార్ తను. ఓకే అదే ఇక్కడ 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 ఈ ఆడియోలో కూడా అంటే రాజ్ తరుణ్ ఉన్నాడు, కార్తీక్ ఉన్నాడు, అది ప్లే చేయడానికి మాకు అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే మధ్యలో దారుణమైన భాష ఉంది, ఆవిడ అది మాట్లాడిన మామూలు సార్, భాష నార్మల్ చాలా ఆవిడ. దారుణంగా ఉంది. అందువల్ల ప్లే చేయలేకపోతున్నాం. అందులో పాపం రాజ్ తరుణ్ మీరు అన్నారు మొన్న లాస్ట్ టైం స్టూడియోకి వచ్చినప్పుడు చాలా దారుణంగా కొట్టేది అని. సార్, ఆడియోలో కూడా ఆ అతను కొడుతున్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. ఆ కొట్టడం కూడా రాజ్ తరుణ్ సినిమాలో సంపాదించుకున్న అవార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి అవన్నీ ఎక్కడ ఉన్నాయి చూపిమని చెప్పండి సార్. తను అంత మంచిది అయితే కనుక అవార్డులని చూపించమని చెప్పండి సార్. యా, ఎక్కడ యా, ఉన్నాయో తీసుకురమ్మని చెప్పండి సార్. రాజ్ కాదు, రాజ్ నా భర్త, రాజ్ నా ఇది, రాజ్ నా ప్రేమ, 12 సంవత్సరం అంటుంది కదండి. మరి ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు రాజ్ చేసినా తిను చేసినా ఏది చేసినా ఇద్దరికి ఒకటే కదండి. మరి అవార్డ్స్ అన్ని ఇప్పుడు నిజంగా తన వైఫ్ అని ఫీల్ అయి ఉంటే ఏ వైఫ్ అండి ఒక మొగాడు గెలుచుకొచ్చినవన్నీ ఏ వైఫ్ అండి పగలగొడుతుంది? ఏ వైఫ్ చేస్తుందండి అవన్నీ? ఎంత కోపం వచ్చినా కూడా ఏ వైఫ్ చేస్తుందండి? లైఫ్ టైమ్ లో గెలుచుకున్న అవార్డ్స్ ఏ వైఫ్ పలగొడుతుందండి? సరే నువ్వు కోపం వచ్చి టీవీ పలగొట్టావు, ఫోన్ అంటే పలగొట్టావు, సరే నీ అవార్డ్స్ ఎవరు పలగొడతాడండి? అది సినిమా కెరీర్ అంతా తల మీద పగలగొట్టేది. ఈ సినిమా కెరీర్ అంతా నాశనం చేస్తాను, నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావు చూస్తానని ఆడియో, అవును. అరుపులు, కేకలు, తర్వాత డైలన్ రెడ్డికి కాల్ చేయడం మీరు లాస్ట్ టైం చెప్పారు. రైట్. డైలన్ రెడ్డికి కాల్ చేసి అప్పటికప్పుడు వాయిస్ మారిపోయింది. విచిత్రమైన మీరు ఆడియో చాలా అభ్యంతరకరంగా ఉంది, అందుకని ప్లే చేయట్లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అందులో భయంకరమైన బూతులు ఉన్నాయి, అంటే సెక్స్కి సంబంధించిన ఇవి, మధ్యలో మస్తాన్ సాయి అంశాలు, చాలా వల్గర్గా ఉంది. అందువల్ల ఒక అది సభ్యత కాదు కాబట్టి మేము ఆడియో ప్లే చేయట్లేదు, కానీ చాలా ఘోరంగా ఉంది. ఆవిడ డైలన్ రెడ్డికి కాల్ చేసి మీరు అర్జెంటుగా అది ప్రస్తావించినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు ఏదో నేను ఫ్రస్ట్రేషన్లో చేశాను అని చెప్పి ఆ ఒక్క ఆడియో పెట్టుకుని నా 10 ఏళ్ల జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తారండి. కానీ వీళ్ళు చెప్తున్న మాట, వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు సార్, రాజ్ తరుణ్ అండ్ లావణ్యకి. ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళు చెప్పడం కాదు, నిన్న మీరు ఆవిడ పంపించిన ఆడియో కాల్ జాగ్రత్తగా వింటే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనేది ఆవిడే లావణ్య ప్రూవ్ చేసింది మనకి. అంతేకాకుండా లాస్ట్ దీంట్లో కూడా అందులో అంటే నిన్న ప్రీతి మాట్లాడిన ఆడియోలో తప్పేం కనిపించలేదు, ఆవిడ చెప్తోంది తప్పు కాల్ చేసి. అసలు మనం గమనించాల్సింది అది కాదు తర్వాత సార్. ఉదయ్ కూడా తెలియదు, నేను వాష్రూమ్కి వచ్చి మాట్లాడుతున్నానని కూడా అంటోంది ఆవిడ. పాపం వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది అనేది మనకి క్లియర్ కట్ గా, అంటే అక్క అంటోంది కదా, అక్క అంటోంది. వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సార్, 1-2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు వీళ్ళు. సో రాజ్ తరుణ్కి ఇది జరిగేది డైలీ సన్మానం, రోజు ఇదే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దానికి సాక్ష్యం లేదు, ఇప్పుడు నేను చెప్పిన దానికి సాక్ష్యం ఉంది. తను రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకుందని నాకు కానీ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అండ్ ఇన్ఫాక్ట్ నేను తనను సాయితోనే చూశాను సార్. తరుణన్న ఉండేవాడు ఇంట్లో, కానీ ఏ రోజు తరుణన్న నా హస్బెండ్ అని చెప్పలేదు, ఏ రోజు తరుణన్నతో క్లోజ్ గా చూడలేదు. కనీసం ఇలా ముద్దు పెట్టుకోవడం కూడా నేను తరుణన్నతో చూడలేదు. బట్ నేను సాయితో చూశాను అవన్నీ. సాయి క్వశ్చన్ చేశాడు, మొగుడు కదా నువ్వు ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు అని సాయి క్వశ్చన్ చేస్తే, మస్తాన్ సాయి తిని ఏం చెప్పిందంటే, రాజ్ నా తమ్ముడు, నేను బయట అందరికి భయపడి అలా చెప్పుకుంటాను రాజ్ నా మొగుడు అని చెప్పి, ఎవరన్నా నన్ను చూడడానికి మళ్ళీ తప్పుగా చూస్తారని చెప్పి నేను రాజ్ నా మొగుడు అని చెప్తాను, కానీ రాజ్ నా తమ్ముడు అని చెప్పి మస్తాన్ సాయి చాలా మంది చెప్పింది సార్ ఈ విషయం. ఓకే, మీరున్నప్పుడు కూడా మీరు ఆవిడ ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి రాజ్ తరుణ్ కొట్టేదండి ఆవిడ? అవును సార్. టీ షర్ట్ మొత్తం చింపి ఎలా కొట్టేది సార్. కొడితే కూడా తను ఏం మాట్లాడకుండా, అవార్డ్స్ పలగొట్టిన రోజు కూడా సార్ తరుణ్ ఒక్క మాట మాట్లాడకుండా హీ జస్ట్ వెంట్ అండ్ స్లెప్ట్ ఇన్ హిస్ రూమ్ సార్. అంతే, ఒకే ఒక మాట అన్నాడు, అది నా లైఫ్ అన్నాడు. అంతే, అది నా లైఫ్ అన్నందుకు నా 12 సంవత్సరాల జీవితం అసలు ఆ రోజు గొడవనే కాలేదు సార్. తినకే మంది ఎక్కువైపోయి గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు వింటారు మెల్లిగా మాట్లాడు, పక్కన వాళ్ళు వింటారు మెల్లిగా మాట్లాడు అని ఒక 3-4 సార్లు చెప్పాడు సార్ తరుణన్న. ఎన్నిసార్లు చెప్పాక కూడా తను మాట వినలేదు. వినకపోయేసరికి తరుణన్న కోపం వచ్చి గ్లాస్, తను డ్రింక్ చేసే గ్లాస్ ఇలా కింద పడేశాడు. నువ్వు సైలెంట్గా ఉంటావా ఉండవా అని చెప్పి తరుణన్న జస్ట్ గ్లాస్ ని కింద పడేశాడు అంతే. అది పడిపోయింది, కింద పడేయడం కూడా జరగలేదు, పడిపోయింది. అది ఇట్లా చేతిలో సైలెంట్ గా ఉండు అని ఇలా అనేగానే అది కింద పడిపోయింది సార్. కింద పడిపోగానే నా కొడక నువ్వు గ్లాస్ పడేస్తావా అని చెప్పి బూతులు సార్, బూతులు. అక్కడ నేను ఉదయ్ కాకుండా ఇంకొక 4 ఉన్నారు సార్, 4 ఉన్నారు ఇంకక్కడ. బూతులు విన్నామండి. ఆ బూతులు తెలుగు భాష, తెలుగు డిక్షనరీలో కూడా అన్ని బూతులు దొరకవు, ఆ బూతులు అయితే విన్నాం. ఎందుకంటే ఈ ఆడియోలో కూడా, మా దగ్గర ఉన్న ఆడియోలో కూడా ఆవిడ అదే రకమైన బూతులు, వాళ్ళ అమ్మని చాలా దారుణంగా, అంటే సెక్స్ గురించి మాట్లాడిన ఆడియోలు ఇవన్నీ
చాలా వల్గర్గా ఉన్నాయి. సార్ నార్మల్ గా మనుషులు ఒక మనిషిని ట్రిగర్ చేసి మాట్లాడితే కోపంలో ఎన్నైనా మాట్లాడచ్చు సార్, కానీ అది 10, 100, 1000 ఎంత మంది ఉన్నా కానీ ఆవిడ అలాగే మాట్లాడుతుంది సార్. సార్ పని మనిషి పొద్దున్న లేచినప్పుడు పని మనిషి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ బూతులు. పని వాళ్ళని అయితే డబ్బులు ఇస్తున్నామని చెప్పి పని వాళ్ళని తిట్టే బండ బూతులు సార్. ఓకే, ఇప్పటికి వాళ్ళ ఇంట్లో ఎంత మంది పని వాళ్ళు మానేశారో మీరే కనుక్కోండి సార్. మీరు డ్రగ్స్కి అడిక్ట్ అయిన తర్వాత ఎంతకాలం పాటు ఈ డ్రగ్స్ తీసుకున్నారండి? అంటే నాకు తెలిసి మీరు చిన్న ఏజ్, మీకు 21 ఏళ్ళు కూడా లేవు, ఆ టైంలో బలవంతంగా అడిక్ట్ అయ్యారు. అలా ఎన్ని రోజులు కంటిన్యూ చేశారు? ఒక 10 ఏళ్ల కంటే ఎక్కువ అయిపోయింది సార్. ఎన్ని ఏళ్ళండి? సార్ నేను లావణ్య 10 ఏళ్ళ నుంచి చేస్తుంది. లావణ్య 10 ఏళ్ళ నుంచి చేస్తుంది. మీరు ఎంతకాలం తీసుకున్నారండి? సార్ తను నాకు పరిచయం ఇప్పటికి 6th May 2022 నుంచి నాకు పరిచయం సార్. ఓకే, అదే రోజే ఇన్సిడెంట్ కూడా జరిగింది. అప్పటి నుంచి నాకు డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా నేను తన ఇంట్లోనే ఉండడం జరిగింది సార్. ఓకే, సో ఈ టైం పీరియడ్ లో మొత్తం నాకు అలవాటు చేపించింది అండ్ నేను ఎడిక్ట్ అయ్యాను. దాని తర్వాత నేను కొద్ది రోజులకి మానేశాను సార్. ఒక 2 months నేను మానేశాను. నా సొంతంగా ఏ రీహాబ్ ఏది లేకుండా నేను నా మీద స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను వద్దు ఇది తప్పు నన్ను ఇలా చేసింది తనని చెప్పి నేను నా సెల్ఫ్ స్టాప్ చేశాను సార్. స్టాప్ చేశాక నాకు విత్డ్రాల్స్ రావడం ఇవి రావడం వల్ల నేను అడిక్ట్ అయిపోయాను కాబట్టి నేను మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత నా హెల్త్ పాడైతుంది అని ఏ రోజు అయితే నాకు అర్థమైందో, నాకు ఇవన్నీ సార్ నాకు ఇవన్నీ అయితే ఎక్కడ దొరకవు కదా సార్. నాకు తన దగ్గరే దొరికాయి, నాకు బయటకు వచ్చాక దొరికేవి కాదు. అండ్ నేను ఎప్పుడూ అలా ట్రై కూడా చేయలేదు. సో తిని దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ కావాలంటే. నేను తిన దగ్గరికి అయితే ఏ రోజు వెళ్ళడానికి మళ్ళీ ట్రై చేయలేదు. నాకు తెలుసు అది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పి. సో నేను చాలా మంది అమ్మాయిలు ప్రీతికి మెసేజ్ చేయడం జరిగింది అదే టైంలో, ప్రీతి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాకు, అదొక నరకం. చెర్రీ మెసేజ్ చేశాను సార్, ప్లీజ్ డోంట్ గో. నేను వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ప్రీతి, ప్లీజ్ డోంట్ గో బ్యాక్ టు దట్ హెల్ అని చెర్రీ నాకు మెసేజ్ చేసింది. అది విత్ డేట్ టైం తో సహా నా దగ్గర చెర్రీ మెసేజ్ చేసిన వాట్సాప్ చాట్ కూడా ఉంది నా దగ్గర. అవును సార్. అండ్ నేను ఇంకా చెర్రీ కూడా వి బోత్ సర్చ్ సార్ అసలు ఈ సబ్స్టెన్సెస్ ఏంటి అని చెప్పి మేమిద్దరం సర్చ్ చేసాము. ఆ షేరింగ్ కూడా చెర్రీ నాకు వాట్సాప్ లో కూడా షేర్ చేసింది. ఈ సబ్స్టెన్సెస్ అసలు ఎలా పనిచేస్తాయని మేము సర్చ్ కూడా చేసాము. తను తీసుకున్నది ఏంటో తనకు తెలియకపోయేసరికి తను ఇంకొక అమ్మాయితో షేర్ చేసుకోవడం జరిగిన చర్య అమ్మాయితో తను ఇది ఇలా ఉంటుంది, దీనివల్ల ఇది జరుగుతుంది అని చెప్పి తను ఒక మెసేజ్ పంపించింది సార్ వాట్సాప్ లో. దాని కింద తిను బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళకు ప్రీతి అక్కడికి అని చెప్పి టైం లైన్ తో డేట్ తో సహా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు డ్రగ్స్ అన్ని కొనుక్కునేవాళ్ళండి డబ్బులు ఇచ్చి, లేకపోతే ఫ్రీగానే ఇచ్చేదా? సార్ ఫ్రీగానే ఇచ్చింది సార్, ఫ్రీగానే ఇచ్చింది. అండ్ సార్ తిను ఎలా చేసేదంటే సార్, సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సార్ తిన ఫ్రెండ్ ఒక పర్సన్ ని పిలిచింది సార్ ఆ రోజు ఇంటికి. పిలిచి నన్ను తన ఫ్రెండ్ తో కూర్చోపెట్టేసి తిని వెళ్ళి రూమ్ లో లాక్ వేసుకుంటుంది సార్ సాయితో కలిసి వెళ్ళి. నాకు కోపం వచ్చింది, నన్ను ఎందుకు ఈ అబ్బాయితో నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పి నేను వెళ్ళి డోర్ కొట్టాను. డోర్ కొడితే అప్పుడు సాయి కూడా తిట్టాడు తనని, ఏమని నువ్వు అసలు అమ్మాయి ఎందుకు అబ్బాయితో వదిలేస్తున్నావు, వాడు చూడడానికి ఒక చిల్లర గాడిలాగా ఉన్నావు, ఫస్ట్ వాడిని ఇంట్లో నుంచి పంపించేసే నువ్వు. పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ ఒకటే రూమ్ లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయిని ప్రీతి దగ్గర వదిలేయడం జరిగింది. మరి తన ఇంటెన్షన్స్ ఏంటో తన ఇంట్యూషన్స్ ఏంటో నాకు తెలియదు. ఈ విషయం నాకు మొన్ననే షేర్ చేసుకున్నాను ప్రీతి. అండ్ సాయి కూడా షేర్ చేసుకున్నాడు సార్. మస్తాన్ సాయి కూడా నాకు చెప్పడం జరిగింది మొన్ననే. ఇప్పుడు మీలాగా ఎంతమంది ఆడపిల్లలు అట్లా ఆవిడ చేతిలో ఈ డ్రగ్స్ కు బానిసలు అయి ఉంటారమ్మా? ఆడపిల్లలు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అదే మొత్తం మీద ఎంతమంది ఉంటారు ప్రీతి గారు? సార్ నేను చూసినప్పుడైతే నేను 1 year తర్వాత మళ్ళీ తనతో ఎప్పుడు కాంటాక్ట్ లోకి వెళ్ళలేదు సార్. నాకు తెలిసిన వరకు ఏంటంటే తర్వాత తిను నాలాగే చాలా మంది అమ్మాయిలను తీసుకొచ్చి తనతో పాటు ఇంట్లో ఇలా పెట్టుకుందని చెప్పి నాకు తెలిసింది సార్. ఓకే, అంటే ఏంటి ఆనందం ఇప్పుడు మీలాంటి అమ్మాయిలను తీసుకొచ్చి డ్రగ్స్కి అడిక్ట్ చేసి ఆవిడ ఇంట్లోనే పెట్టుకుని వచ్చి ఫ్రీగా డ్రగ్స్ ఇచ్చి ఇలా చేయటం వల్ల ఏంటి ఆవిడకి ఆనందం? నేను అనేది అది. షీస్ ఎ సైకోపాత్ సార్. తనకి ఎప్పుడు 24/7 ఎవరో ఒకరు తనతో పక్కన ఉండాలి, వాళ్ళకి తనకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిద్ది సార్ వాళ్ళతో.
బూతులు తిట్టడం, కొట్టడం. మీతో ఎలా ఉండేదండి బిహేవియర్? మీతో ఎలా ఉండేది ప్రీతి గారు బిహేవియర్ ఆవిడది? వాయిస్ వినిపించలేదు. మీతో బిహేవియర్ ఎలా ఉండేదండి? మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు ఆవిడ? ప్రీతి మీతో ఎలా బిహేవ్ చేసేవారు? సార్ నేను నార్మల్ గా తను ఒక రోజు సార్ మిడ్ నైట్ ఫుల్ మంత్ ఆగేసి మనం బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చుకుందాం దా డ్రగ్స్ అని పిలిచింది సార్. నేను చెర్రీ ఉన్నాం సార్ ఆ రోజు. నేనేమన్నానంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అక్క, నువ్వు తాగేసి ఉన్నావు, కార్ ఎలా నడిపిస్తావు అంటే ఒక బూత్ తిట్టింది సార్. ఓకే. మా అమ్మ కూడా నన్ను ఇప్పటి వరకు అలాంటి బూతులు తిడితే కూడా నేను ఊరుకోను. తను నన్ను తిట్టి నువ్వేమన్నా నాకు మందు కొని తెచ్చి పెడుతున్నావానే, ఓహో నువ్వు జస్ట్ మందు గ్లాస్ తీసుకొచ్చి మందు నాకు గ్లాస్ లో పోషిస్తున్నావు అని చెప్పా ఇదంతా అంటున్నావు నన్ను. ఏ చెర్రీ నేను ఎలా కార్ నడిపిస్తానో నీకు తెలీదా నీకు అంటే, అలా కాదక్క నువ్వు సేఫ్ గానే నడిపిస్తావు. సి ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు సేఫ్ గా నడిపిస్తావు, అది కాదు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండిద్ది అక్క అని చెప్తే కూడా నాతో ఆ రోజు రాత్రి అంతా గొడవ పడింది సార్. ప్రీతి ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకునేది డ్రగ్స్? ఈవిడికి డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి సప్లై అయ్యేదండి? సార్ యునీత్ రెడ్డి చింటూ తినని అడిగేది, అతను ఇచ్చేవాడు. చింటూ అంటే వరలక్ష్మిలో A5, బట్ సెకండ్ కేసులో A1. ఇంకొకళ్ళు ఎవరండి? ఎవరు? చింటూ ఇస్ సీజన్ డ్రగ్. చింటూ ఉనిత్ రెడ్డి తన పేరు. రెండు అతని పేరు అంటే చింటూ రెండు అతని పేరే సార్. ఓకే, అతను వీడికి డ్రగ్స్ సప్లై చేసేవాడు. తిని అడిగినప్పుడల్లా ఇచ్చేవాడు సార్. తిని నాకు ఏం చెప్పేదంటే చింటూ నా ఫ్రెండ్, చింటూ నేను ఏం అడిగినా నాకు తెచ్చిస్తాడు, చింటూ అది చింటూ ఇది అని నాకు చెప్పేది సార్ చింటూ గురించి. మన లీక్ అయిన ఆడియోలో కూడా చింటూ పేరు ఉంది. చింటూ కావాలి నాకు, చింటూ కావాలి నాకు, చింటూ గాని పిలవండి అని అంటున్న ఆడియో సార్. చింటూ ఇంకా తనకి పరిచయం సిన్స్ ఇయర్స్ సార్, ఇప్పుడు పరిచయం కాదు, అది సిన్స్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు 2017 దగ్గర నుంచి. షార్ట్ ఫిల్మ్ లో చేసేటప్పుడు చింటూ పరిచయం. అంటే ఈవిడ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ఇంట్లోనే పెట్టుకోవటం, మిమ్మల్ని వేధించటం ఒక రకమైన టేస్ట్ అయితే, డ్రగ్స్ బయట వాళ్ళకి సేల్ చేస్తుందండి ఆవిడ? బయట వాళ్ళకి సేల్ చేయడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు సార్. అంటే నాకు తెలిసిన అంతవరకు ఏంటంటే సార్, తిను నన్ను ఒకసారి గోవాకి వెళ్దాము అని చెప్పి నా ఆధార్ కార్డ్ తీసుకోవడం జరిగింది సార్. తిను ఎందుకండి? గోవాకి వెళ్దాము, మనం పార్టీ చేసుకుందాము, అలానే మనం కొనుక్కుందాము అక్కడికి వెళ్ళి అని చెప్తే నా ఆధార్ కార్డ్ తీసుకుంది, టికెట్ కూడా బుక్ చేసింది. దాని తర్వాత నాకు ఇలా నా హెల్త్ కండిషన్స్ వల్ల నేను రాను అని ఉదయ్ కూడా చెప్పాడు. అప్పుడు ప్రీతిని అయితే నువ్వు తీసుకెళ్ళొద్దు అని ఉదయ్ చెప్పాడు ఆ రోజు, నువ్వు వెళ్ళకు ప్రీతి అని చెప్పాడు. సో నేను ఆ రోజు ఆగిపోవడం జరిగింది, తను కూడా వెళ్ళలేదు ఆ రోజు గోవాకి. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సార్, వీళ్ళు గోవా నుంచి ఒక బల్క్ లో డ్రగ్స్ తెచ్చుకొని వీళ్ళే పంచుకునేవాళ్ళు సార్ వీళ్ళందరూ. ఓకే, కానీ ఆవిడ డ్రగ్స్ అమ్ముతోంది అని డ్రగ్ పెడ్లర్ కింద ఆవిడ అరెస్ట్ చేశారు కదండి, 3 నెలలేమో. సార్ పెడలింగ్ డెఫినేషన్ అంటే అమ్మడమే కాదు, వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా. ఓకే, ఇప్పుడు ప్రీతి గారు మీరు దాని నుంచి బయటకు వచ్చారు, ఆ దరిద్రం నుంచి, ఆ నరకం నుంచి బయటకు వచ్చారు. మీలాగా ఎంతోమంది అమ్మాయిలు, ఎంతోమంది అబ్బాయిలు ఇట్లా డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలకి ఇది ఒక తలనొప్పి అయిపోతుంది. సో వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? సార్ నేను ఒకటే చెప్తాను సార్, మనం ఏది చేసినా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం చేస్తున్న దానికి మన బాడీలో ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది, అది ఒక్కటి తెలుసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు మీకు, మీరు చేసే కొద్దీ మీరు ఎప్పుడైతే ఆపేద్దామని మీకు తెలుస్తుందో మీ సెల్ఫ్కి, ఆ రోజు మీ బాడీలో అయిన ఎఫెక్ట్, ఇప్పటి వరకు మీరు చేసిన దాని వల్ల మీ బాడీ ఎఫెక్ట్ అయినదంతా మీరు ఏ రోజైతే ఆపుదాం అనుకుంటున్నారో ఆ రోజు మీకు బయటపడిద్ది. కావాలంటే ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ చేస్తున్నారో వీళ్ళందరూ ఉన్నారో, మీ అందరూ వెళ్ళి ఒకసారి కావాలంటే యూ కెన్ గో అండ్ గెట్ యువర్ హెల్త్ చెకప్ డన్ అండ్ సీ హౌ మచ్ యువర్ హెల్త్ ఇస్ గాన్ ఆల్సో. ఎందుకంటే నేను ఒక అమ్మాయిగా అయితే నేను చాలా సఫర్ అయ్యా. నాకు PCOD ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకు హెయిర్ లాస్ అయ్యేది. నాకు హెయిర్ లాస్ అవుతున్నప్పుడు తను ఏం చెప్పిందంటే, ఇదంతా డ్రగ్స్ వల్ల కాదు ప్రీతి, నీకు పెయిన్లు వచ్చాయి, పెయిన్ కొట్టి నీకు జుట్టు ఊడిపోతుందని చెప్పింది సార్. కానీ అది ఫాల్స్.
నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటున్నానో అప్పుడే నాకు ప్యాచెస్ గా హెయిర్ ఊడిపోవడం అనేది జరిగింది. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసిన హెల్త్ ఎఫెక్ట్ అయింది. సో నేను నాకు ఎఫెక్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ ఫర్ అ పర్సన్ టు టేక్ దిస్ డ్రగ్స్ బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ఈవెన్ మీ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించండి ఒకసారి. అంటే తల్లో పేలు వస్తే జుట్టు ఊడిపోతుంది. తల్లో పేలు ఉండటం అనేది అసలు మెసేజ్ సహజమే కదా. అంటే డ్రగ్స్ తీసుకోకండి అనే మెసేజ్ కాదు. ఇలాంటి వాళ్ళని ఒక్కళ్ళని మనం లోపలేస్తే కనీసం 100 మంది డ్రగ్స్ బారి నుంచి బయటపడాలి. వచ్చింది అందుకే కదండి. ఇప్పుడు మీ హెల్త్ పాడైపోయిందండి, పాపం మీరు అయినా కూడా మీ బోల్డ్ అంత ఫీచర్ ఉంది, అయినా కూడా ధైర్యంగా వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. చాలామంది మనకెందుకు, మనకు బోల్డ్ అంత ఫీచర్ ఉంది, మనం సొసైటీలో బదనం అయిపోతాం, లేకపోతే మా మీడియా వాళ్ళు, మీరు చెప్తున్నట్టు మా మీడియా వాళ్ళు మీ ఫోటోలు చూపించి మీ జీవితాన్ని నాశనం చేస్తారు. సో ఇలాంటి భయంతో చాలామంది రారు. అయినా కూడా మీరు ఎందుకు వచ్చారు ముందుకి? సార్ ఎందుకంటే ఉదయ్ ఫోన్ లో ఫొటోస్ ఇవన్నీ తీసి తను మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది సార్. దాని ఏవైతే మీకు మీడియాకి ఇచ్చిందో అవే ఫొటోస్ తోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది సార్. అవే ఫొటోస్ తో ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది. అప్పుడే నాకు అర్థమైపోయింది తిను నా మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. సార్ ఇప్పుడు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది, ఒక చాలా మంది చూస్తున్నారు సార్. ప్రీతి ఫ్యాన్ పేజ్ అని క్రియేట్ చేస్తే చూడరా సార్ జనాలు. నా బతుకు ఆల్రెడీ బయటకు వేసేసాక ఇంకెందుకు సార్ నేను రాకూడదు చెప్పండి. కింద అంతా వల్గర్ గా కమెంట్స్, ఎవరెవరో ఏదేదో కమెంట్స్ పెట్టింది. ఆ ఫేక్ అకౌంట్ నుంచి అయితే ఇంకా దారుణంగా పెట్టింది సార్ వర్డ్స్. నేను అలా చెప్పుకోను, నేను అలా చెప్పుకోలేను కూడా. తను అలా చేసిందని చెప్పి నేను అలా చేయలేను సార్, అంతే. అండ్ ఈ రోజు నేను రాకపోయింటే సార్ ఇలాగే నన్ను ఇప్పుడు రాస్తారు అయిపోయాక కూడా ఇంకొకరు వస్తారేమో, వాళ్ళని కూడా ఇలానే, వాళ్ళతో కూడా ఇలానే గొడవలు పడి అప్పుడు కూడా వాళ్ళకి నిజం చెప్తా అని చెప్పి అప్పుడు నేను చెప్పకపోయినా నువ్వు చెప్తావు అప్పుడు కూడా నన్ను ఇలానే టార్చర్ చేస్తే నేను నా జీవితాంతం మీకు తీసుకోలేను సార్. నేను ఇది తీసుకోలేను. అండ్ నేను చాలా మెంటల్ గా సఫర్ అవుతున్నాను దాని వల్ల. ఇంకా సఫర్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి నేను బయటకు వచ్చి నిజం చెప్తున్నాను. ఒక విషయం ప్రీతి, అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ మస్తాన్ సాయితో మాట్లాడాను అని చెప్పారు మీరు. సో ఎప్పుడు మాట్లాడారు లేటెస్ట్ గా మస్తాన్ సాయి తోటి? అవును సార్, నిన్న కూడా మాట్లాడాను. ఓకే, నైస్. సో మస్తాన్ సాయి యాక్చువల్ గా మనకి టీవీ ముందుకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు, ఈవిడ నేను ఫ్రెండ్స్, మాకు ఏ సంబంధం లేదు అని. అది నిజమేనా? ఏమని చెప్తున్నాడు సార్? ఆవిడ ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే, మాకు పెళ్లి కాలేదు, పెళ్లి అయింది అనేది అబద్ధం, లేకపోతే ఆవిడికి నాకు సంబంధం ఉందనేది అబద్ధం, నేనేం కేసు కూడా పెట్టలేదు అన్నట్టుగా అంటున్నట్టున్నాడు ఆయన. మస్తాన్ సాయికి లావణ్యకి సంబంధం లేదు, నేను లావణ్య మీద కేసు ఏం పెట్టలేదు అని చెప్తున్నాడు సార్. లావణ్య నాకు ఎలాంటి డీలింగ్స్ ఏమి లేవు, మేమేం పెళ్లి చేసుకోలేదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదంటున్నాడు, ఎలాంటి రిలేషన్ లేదని చెప్తున్నాడు. లావణ్యకి తనకా సార్? అవునండి. ఆడియో కాలే వచ్చింది కదా సార్. ఆడియో కాలే వచ్చింది అంటే మీకు తెలిసినంత వరకు నిన్న ఫోన్ చేసి చెప్తున్నాం కదా సార్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని చెప్పి. సార్ నేను మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో, ఒక ఆడ మగవాళ్ళు రూమ్ లోకి వెళ్ళి ఏం చేస్తారు సార్? సార్ నేను మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో కూడా ఉండడం జరిగింది సార్. తిను తర్నన వాళ్ళ ఇల్లు వదిలేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వచ్చేసింది. షిఫ్ట్ అయిపోయింది సార్. వచ్చేసింది. ఈవెన్ కుక్క తను ఇప్పుడు నా కుక్కలు కుక్కల్ని ఒక వారం 10 రోజులు వదిలేసింది సార్. తర్నన షూటింగ్ చనిపోయింది సార్. ఒక పప్పి కూడా చనిపోతే కూడా తిను వెళ్ళలేదు సార్ ఇంటికి. ఇవన్నీ మస్తాన్ సాయిని మీరు క్వశ్చన్ చేయండి. ఒకవేళ మస్తాన్ సాయి నిజం చెప్పడు అని అన్నాడు అనుకోండి, అప్పుడు మేము వస్తాము, మళ్ళీ వచ్చి మీకు ఆ టైంలో కూడా మీకు ఎలాంటి ఆధారాలు కావాలన్నా కానీ మేము ఇస్తాము, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పిన మాటలు కావాలన్నా కానీ మేము ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఆవిడకి సొంత ఇల్లు ఏమి లేదంటే మీరు ఎంతసేపు చెప్పినా తరుణ్ ఇంట్లో ఉందంటున్నారు, లేదా ఆ తర్వాత మస్తాన్ సాయి ఇంటికి వచ్చింది అంటున్నారు, ఆ తర్వాత ఏమో రాజ్ తరుణ్ ఇంటికి వచ్చింది అంటున్నారు. ఆవిడకో సొంత ఇల్లు ఏమి లేదా? సార్ తను ఉండేదే తర్నన్న వాళ్ళ, తనకు సొంత ఇల్లు ఎక్కడుంది సార్? ఇస్నాపూర్ లో వడ్డీ కొట్టు పక్కనే ఉంది సార్ సొంత ఇల్లు. అది చాలా 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 చిన్న వాళ్ళు అనుకుంటు సార్. వాళ్ళ మదర్ ఫాదర్ది కూడా చిన్న షాప్, అది కిరాణా షాప్. ఓకే, సో ఐ డోంట్ థింక్ సో సార్. లాస్ట్ టైం బిగ్ టీవీ వాళ్ళు అనుకుంటే, బిగ్ టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది వాళ్ళ ఫాదర్ని ఈ డ్రగ్ కేసులోనే.
సార్ మస్తాన్ సాయి విషయంలో కూడా తిని డబ్బులు డిమాండ్ చేసింది సార్ మస్తాన్ సాయిని. అవును సార్. సేమ్ ఇదే 10 కోట్లు డిమాండ్ చేసింది సార్ మస్తాన్ సాయిని. ఓకే అండ్ దాని తర్వాత తనతో పాటు ఎవరు తనకి సపోర్ట్ గా నిలబడితే వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పడం కూడా జరిగింది తను. అండ్ తను మా మీద ఫేక్ అలిగేషన్, తను మా మీద మీకు మస్తాన్ సాయి డబ్బులు ఇచ్చాడా, అందుకే మీరు మస్తాన్ సాయి వైపు ఉన్నారా, అందుకే మీరు నాకు ఇలా చేస్తున్నారు అని చెప్పి 1 year బ్యాక్ మాతో గొడవ పడింది మీరు సార్. యాక్చువల్లీ మీ ఛానల్ ఆవిడకి చాలా సపోర్ట్ చేసింది సార్. సో మీకే ఎక్స్క్లూజివ్ గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఇది నేను ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు ప్రీతి గారు నేను కానీ. సో కాల్డ్ ఆయన లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ మస్తాన్ సాయిని రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయ్యి ఆయన రాజ్ తరుణ్ కేసులో నీ కేసు అడ్డం వస్తుందమ్మా, తీసేద్దాం నీ కేసు, సో దానికి గాను కొంచెం ఖర్చు అవుతామ్మా, ఒక 20 లక్షల రూపాయలు తెచ్చుకోమ్మా అని చెప్పి మస్తాన్ సాయిని అడిగారండి సార్. ఓకే ఓకే అంటే లావణ్య మీరు సపోర్ట్ అడ్వకేట్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్సన్ ఎంత ఇది చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి సార్. అండ్ ఒకవేళ మీరు ఇదంతా నిజం కాదన్నా గానీ నేను ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన పర్సనే